బ్రో. అయ్యా హాయ్ హాయ్ అన్న గేమ్ చేంజర్ మూవీ జనవరిలో రాబోతుంది. అవునన్నా. ఎలా ఉండబోతున్నాయి అన్న అంచనాలు? అన్న నిజంగా మా దేవుడు రామ్ చరణ్ అన్న మాకు జనవరి 10th రోజు మొత్తం అసలు రావడానికి సిద్ధమైపోయాడు. అప్పుడు మా చిరంజీవి దేవుడు గారు మనకు వాల్తేరు వీరయ్యతో వచ్చేసి మనకు అప్పుడు సంక్రాంతికి రికార్డుల మీద రికార్డులు సృష్టించేశాడు. ఇప్పుడు మా మరో దేవుడు రామ్ చరణ్ అన్న మళ్ళీ అదే సంక్రాంతికి జనవరి 10th రోజు వచ్చి మొత్తం రికార్డులను పూనకాలు చేసేస్తాడు. మొత్తం పాత రికార్డులు అన్నింటినీ తుడిచేసి కొత్త రికార్డులను సృష్టించేస్తాడు. ఆ రేంజ్లో ఉంటుంది పక్క సినిమా. అండ్ సాంగ్స్ వచ్చినాయి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ పవన్ కళ్యాణ్ అన్నది ఇప్పుడు అది మన జనసేనది కండువా వేసుకోవడం ఇదంతా కూడా అద్భుతంగా అంటే అద్భుతంగా అనిపించింది. నిజంగా దేవుణ్ణి చూడ్డానికి 2 కళ్ళతో నేనైతే ఇంకొక 45 రోజుల వరకు నేనైతే వెయిట్ చేస్తాను. జనవరి 10th రోజు ఫస్ట్ టికెట్ తెగేది నా చెయ్యి దగ్గర నుంచే. టికెట్లో గిట్లా కౌంటర్లో గిట్లా టికెట్ ఇస్తే కథం చెట్లు చినిగిపోయినా కూడా వాళ్ళందరి మీద నుంచి ఎక్కి దునికేసి మరి నేను టికెట్ తీసుకొని అన్న కోసం సినిమా చూస్తాను. అన్న మరి అంటే రీసెంట్గా అయ్యప్పమాల వల్ల చాలా ట్రోలింగ్ జరుగుతుంది. మరి దీనివల్ల సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉందా? అంటే దీనివల్ల సినిమాకి ఎఫెక్ట్ అని అంటే దాన్ని నేను చెప్పలేను. అయ్యప్పమాలది ట్రోలింగ్ అనేది చూశాను కానీ నేను ఫుల్గా చూడలేదు. బట్ అంటే అది దేని గురించి అనేది కూడా నాకు తెలీదు. నేను సినిమా వరకే నేను చూశాను కాబట్టి ఇక దాని గురించి నేను చెప్పలేను. అట్లానే హిందువులు అంటే వ్యతిరేకంగా ఉన్నారు. అంటే అయ్యప్పమాల వేసి దర్గాకి వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పేసి రామ్ చరణ్ మీద ఫైర్ అవుతున్నారు. అంటే నేను ఆ ఎపిసోడ్ కూడా మీరు చెప్పేది కూడా మీరు చెప్తూ ఉంటే నేను చూశాను. నేను ఇంతవరకు అది మీరు అడుగుతున్నారు కానీ నేను ఆ వీడియో కూడా నేను చూడలేదు. కాబట్టి యాజ్ ఏ రామ్ చరణ్ అన్న ఫ్యాన్గా నేనైతే ఫస్ట్ రోజు థియేటర్కి వెళ్ళి కొబ్బరికాయ కొట్టే దగ్గర నుంచి వెళ్ళి బ్యానర్ కట్టే దగ్గర నుంచి వెళ్ళి ఖచ్చితంగా నా పేరైతే అక్కడ ఉంటుంది. రామ్ చరణ్ అన్న కోసం ఏదైనా చేయడానికి రెడీ. థియేటర్ స్క్రీన్ దగ్గర డ్యాన్సులు కూడా ఒక ఇక అది వేరే లెవెల్. ఆ రోజు మీరు చూస్తే కూడా ఒక ఊపు వచ్చేస్తుంది. రామ్ చరణ్ అన్న ఎలాంటి పర్సన్ అన్న? రామ్ చరణ్ అన్న చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు మనకు రామ్ చరణ్ అన్న చాలా మంచి వ్యక్తి అని మనం ఎలా తెలుసుకోవచ్చు అని అనుకుంటే చాలామందికి చాలా మంచి పనులు కూడా చేశాడు. అండ్ అంతెందుకు భయ్య ఇప్పుడు రామ్ చరణ్ అన్న మంచోడు ఎందుకు అని అంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే రామ్ చరణ్ అన్న బర్త్డే అప్పుడు కానీ లేకపోతే జనవరి 1st ఆగస్ట్ 15th ఆ టైంలో వెళ్తే కూడా బయట వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ వెళ్ళిపోమంటారు. వెళ్ళిపోని నాలాంటి ఫ్యాన్స్ ఉంటారు చూడు వాళ్ళందరూ అక్కడ ఎన్నో గంటల ద్వారా వెయిట్ చేస్తూ ఉంటే కూడా వాళ్ళకి బయటికి సమోసాలు కానీ కేకులు కానీ ఛాయలు కానీ తీసుకొచ్చి అక్కడ పెడతాడు. ప్లస్ బ్లడ్ బ్యాంక్లో కూడా ప్రతి ఫెస్టివల్కి మనకు అన్నదానం అనేది అయితే అక్కడ బ్లడ్ బ్యాంక్లో చేస్తూ ఉంటారు. అసలు ప్రతి ఒక్కరిని వచ్చి ప్రతి ఒక్కరికి హాయ్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు బర్త్డే రోజు. అంటే అంత ఫ్యాన్స్ అందరినీ దగ్గరికి తీసుకునే వ్యక్తి మరి రామ్ చరణ్ అన్న. అందుకని చాలా అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ. షర్మిల అక్కకి పెద్ద ఫ్యాన్ని. షర్మిల దాకా 2 డైలాగులు కొడతాను, ఓకేనండి? ఎవరికైనా మనసు హట్ అయితే ఐఎమ్ రియలీ సారీ. ఇది సరదా కోసం చేస్తున్నాను, ఓకేనండి? అందరికీ నమస్కారం. నేను మీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి బిడ్డని. మా అన్నని ఎంతగా ఆదరించారో నన్ను కూడా అలాగే ఆదరిస్తారని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈసారి మాత్రం కాంగ్రెస్ మామూలుగా ఉండదు చెప్తున్నాను, వినండి. ఆడపిల్ల అంటే ఈడపిల్ల కాదు, ఆడపిల్ల. ఆడపిల్ల ఎందుకంటారంటే ఆడపిల్ల కాబట్టి. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర, అంతేగాని ఈ బస్సుల్లోనూ స్కూటర్లోనూ పోయేది కాదు. నడుచుకునే పోవాలి, పాదాల మీద పాదయాత్ర చేసుకుంటూ పోతే జనాల గుండెల్లో మనం మిగిలిపోవాలి. అది పాదయాత్ర